సో రామానుజన్ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం అనమాట. ఇదన్నీ కూడా ల్యాబొరేటరీస్ అవన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చెప్పగలవా ఏంటేంటి బ్రీఫ్గా ల్యాబొరేటరీస్? ఓకే ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ల్యాబ్ అనమాట. సో దాని తర్వాత మనం ద అదర్ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ మీటింగ్ రూమ్స్ యాజ్ వెల్. యా, సో మనం అయితే ఇప్పుడు ఒక మెయిన్ ల్యాబొరేటరీ అది చూడడానికి అయితే వచ్చాం. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో ఇక్కడున్న వన్ ఆఫ్ ద ల్యాబ్ అనమాట. ఇక్కడ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనేది ఉంది. సో ఏంటి అసలు ఈ వాట్ ఈస్ ఈ ల్యాబ్లో ఏం జరుగుతుంది ఏంటి చెప్పగలవా? కామెట్ అనేది బేసిక్ ఒక ఫౌండేషన్ లాగా. ఓకే, గవర్నమెంట్ ఫండింగ్ అనుకుంటాను. అక్కడ గవర్నమెంట్ ఇండియా డిఎస్టీ యా యా కరెక్ట్ ఫండింగ్. ఓకే. సో ఈ ఫౌండేషన్లో బేసిక్ అంటే ఈ ల్యాబ్ వచ్చి ఒకటే కాదు, ఇక్కడ ట్రిపుల్ కామెట్ ఇక్కడ ఉంది, అది మీటింగ్ అక్కడ కూడా అదే ల్యాబ్. ఓకే, అడ్వాన్స్ కమ్యూనికేషన్స్ ల్యాబ్. ఓకే, అడ్వాన్స్ కమ్యూనికేషన్స్ ల్యాబొరేటరీ. ఓకే, ఇవి వచ్చి బేసిక్లీ రైట్ నో నాకు తెలిసిన కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చి 5G మీద 6G మీద. ఓ నైస్. అండ్ రిఫ్లెక్టివ్ సర్ఫేసెస్, కొన్ని అడ్వాన్స్ టాపిక్స్. అచ్చా, సో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? సో అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం ప్రాజెక్ట్స్ ఎలెక్టివ్స్ అండ్ స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ కింద పనిచేసేటప్పుడు లిటరలీ ఆలోచిస్తే మీ క్లాస్ రూమ్స్ అక్కడ ఉంటాయి. ద ప్రొఫెసర్స్ టీచ్ దేర్ 1 సెమిస్టర్ అగో, తర్వాత 1 సెమిస్టర్ తర్వాత ఇక్కడ వాళ్ళతో పని చేయొచ్చు. ఓకే, సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. థియరిటికల్ ఎక్స్పీరియన్స్ కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, అండ్ యాక్చువల్లీ ఇంటర్న్షిప్స్ చేస్తారు ఇక్కడ త్రూ. ఓ నైస్. సో ఇందాక మనం ఒక ల్యాబొరేటరీ చూసుకున్నాం కదా, అలాగే ఇక్కడ చాలా ల్యాబ్స్ ఉంటాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నారా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ ఎథికల్ థింగ్స్ అని. దాని తర్వాత అదర్ వన్ ఇస్ గ్రాఫ్ జియోమెట్రీ అండ్ టాపోలజీ ల్యాబ్ అని. అంటే ఎగ్జాక్ట్లీ అంటే నాకు ఐడియా లేదు ఏం చేస్తారని, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అనమాట, రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్నీ. సో ఇది మనం ఇప్పుడు స్పోర్ట్స్ ఎరీనాకి అయితే వెళ్తున్నాం. అంటే లైక్ లోపల జస్ట్ మామూలు చూపించడానికి. అండ్ బ్యాడ్మింటన్ చూస్తున్నారు కదా అక్కడ రాసింది. అండ్ యా, దిస్ ఈస్ ద ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా. ఓ చాలా పెద్దది బ్రో, ఎంత ఉంటుందని ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఓకే, నేనైతే లిటరలీ ఎక్స్పెక్ట్ చేయలేదు లోపలికి వచ్చేంతవరకు ఎంత పెద్ద ఉంటుందని. సో ఇక్కడ టేబుల్ టెన్నిస్ చాలా ఉన్నాయి, ఒక 4-5 బోర్డ్స్ అయితే ఉన్నట్టున్నాయి. అటువైపు కూడా ఉన్నాయి ఒక 2. అండ్ దిస్ ఈజ్ లైక్ హ్యూజ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్. మనకు ఒక 3 కోర్ట్స్ అయితే ఉన్నాయి. మంచి ఫ్లోర్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఐ థింక్ ఓన్లీ బ్యాడ్మింటన్ షూస్తోనే అలౌడ్ కదా. ఓకే ఓకే, నాన్ మార్కింగ్ షూస్. యా, సో అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇదే అనమాట ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. అండ్ అవుట్డోర్ ఇందాక మనం చూసుకున్నాం. సో విత్ దిస్ ఇది మన రామానుజన్ బ్లాక్ అనమాట. సో రామానుజన్ బ్లాక్లో ఇంకొక మెయిన్ ప్లేస్కి అయితే వచ్చాం, ఆమంత్రన్ అని పిలుస్తారు. దిస్ ఇస్ విచ్ ఇస్ లైక్ మల్టీపర్పస్ కోసం యూస్ చేస్తారు. లైక్ ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ టాక్స్ అవన్నీ ఇవ్వడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పోడియం అండ్ దెన్ సీట్స్ వేర్ ఆడియన్స్ లైక్ స్టూడెంట్స్ బేసికలీ వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. అండ్ ఆల్సో దీని పక్కనే మనకి ఆడిటోరియం కూడా ఉంది. సో ఆడిటోరియంలో ఏంటంటే ఇక్కడ ఫెస్ట్ కానీ ఎనీ ఈవెంట్స్ ఆర్ కాన్వొకేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మన ఆడిటోరియం అనమాట. ఇక్కడ మూవీస్ అండ్ ఆల్సో ఏమైనా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ఏమైనా ఫెస్ట్ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట, కాన్వొకేషన్. అండ్ ఇక్కడ ఏంటి మూవీస్ కూడా ఏమైనా స్క్రీన్ చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు అంటే ఫెస్ట్ డిసైడ్ చేయాలి. అప్పుడప్పుడు అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ప్లే. ఓ నైస్, క్రికెట్ మ్యాచెస్. ఓకే ఓకే, వరల్డ్ కప్ ఫైనల్స్ ప్లే ఇక్కడ. సో ఎనీథింగ్ విత్ 200+ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండి స్క్రీనింగ్ చేయాలి, పర్మిషన్ ఉంటే చేస్తారు. అచ్చా, స్క్రీనింగ్ మాత్రమే కాదు, డాన్స్, థియేటర్ క్లబ్, ఓకే, గేమ్ షోస్ అచ్చా ఇక్కడే కండక్ట్ చేస్తాము. ఓకే, ఫెస్ట్ బట్టి ఉంటుంది, క్లబ్స్ బట్టి అంటే పర్మిషన్ తీసుకొని. అదే ఆడిటోరియం నుండి అయితే ఎగ్జిట్ అవుతున్నాం అనమాట. ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ మనం క్లాస్ రూమ్స్ కానీ ఇంకా ఉన్నాయి, ఇంకా చూడాల్సినవి ఏమైనా ఉంటే రామానుజన్ బ్లాక్లో అయితే ఇంకా కవర్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి మల్టీపర్పస్ మన హాల్లో ఒకటి, తర్వాత ఎగ్జిట్ అనమాట. యా, మన రామానుజన్ బ్లాక్లోనే చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఉంది. అండ్ లిస్ట్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ ఇంక్యుబేట్ అయిన కంపెనీస్ అనమాట, స్టార్టప్స్ బేసికలీ ఇంక్యుబేట్ అయినవి. అండ్ ఆల్సో మనం ఇంక్యుబేషన్ సెంటర్, ఇన్నోవేషన్ సెంటర్ ఏంటి ఒకసారి లోపల చూద్దాం. సో బేసికలీ ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళ స్టార్టప్ ఇంక్యుబేట్ అయ్యిందనుకోండి, నాట్ ఈవెన్ స్టూడెంట్స్ ఎవరిదైనా వాళ్ళు ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవచ్చు. దే కెన్ హ్యావ్ దేర్ ఎంటైర్ టీమ్ హియర్ అనమాట. అండ్ దాని తర్వాత మనం ఇంకా ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో అన్నిటికీ రీసెర్చ్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్రొవైడెడ్ ఇక్కడే అనమాట బై ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. యా, సో
సో జస్ట్ ఇప్పుడే రామానుజన్ బ్లాక్ అంతా కవర్ చేసుకొని బయటకు వచ్చాం. బయటకు రాగానే ఇక్కడ బస్సెస్ ఏంటబ్బా అని చూసాను అనమాట. మన వాళ్ళని అడిగా ఏంటి బస్సెస్ అని. ఇక్కడ చెప్తున్నారు సో ఎంటెక్ స్టూడెంట్స్ కొంతమంది బయట హాస్టల్స్లో ఉంటారంట. సో వాళ్ళని ఇక్కడ క్యాంపస్కి మొబిలిటీ తీసుకెళ్ళడానికి దే యూస్ దిస్ బస్సెస్. అండ్ రైట్ దాన్ని మన రామానుజన్ బ్లాక్ ఆపోజిట్లోనే మనకి మళ్ళీ యూ హ్యావ్ అ వాలీబాల్ కోర్ట్ అండ్ ఆల్సో మనకి బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. చూస్తున్నారు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ అంటే లోపల జస్ట్ ఒక చూపిస్తా క్విక్గా. బట్ యూ కెన్ ఐ హోప్ యూ కెన్ సీ ఇట్ కదా. మనకి బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ సారీ ఓపెనా ఓకే. మనం లేటర్ కొంచెం కాసేపు తర్వాత ఇది లోపలికి కూడా వెళ్ళి చూపిస్తా. అండ్ ఆల్సో వాలీబాల్ కోర్ట్ ఉంది పక్కన. ఓకే వాలీబాల్ అండ్ టెన్నిస్ కూడా అదేనంట. యూ కెన్ జస్ట్ చేంజ్ ద లెంత్. ఓకే నైస్ అదనమాట. సో ఇప్పుడు మనం హాస్టల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బేసికలీ 3 హాస్టల్స్ ఉన్నాయని చెప్తున్నారు. 2 బాయ్స్ హాస్టల్ అండ్ 1 గర్ల్స్ హాస్టల్. సో వీల్ హెడ్ ఆన్ టు ఏ హాస్టల్కి అయితే వెళ్తున్నాం అప్పుడు? ఓకే భాస్కర హాస్టల్కి అయితే వెళ్దాం. అక్కడ వెళ్ళి మెస్ తిందాం. మెస్లో ఫుడ్ అండ్ విల్ గివ్ అ రివ్యూ. మరి ఫుడ్ మరి జెన్యూన్ రివ్యూ ఇస్తా ఓకేనా? ఈరోజు జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. ఓకే బెస్ట్ ఫుడ్ Yeah, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. బెస్ట్ ఫుడ్ అంటున్నారు. సండే లంచ్ ఇస్ ద బెస్ట్. ఓకే డన్. ఇప్పుడు ఒకసారి వెళ్దాం. లంచ్ ఏముంటుంది ఈరోజు చోలే భటూరే. ఓకే నైస్ చలో గైస్ భాస్కర హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫైనలీ భాస్కర బ్లాక్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మెన్స్ హాస్టల్, దాని తర్వాత మల్టీపర్పస్ హాల్ అండ్ ఆల్సో జిమ్ కూడా ఉంది, ఫుడ్ కోర్ట్, మెస్ ఇవన్నీ. సో ఇక్కడైతే మెస్ 3 హాస్టల్స్ అని చెప్పుకున్నాం కదా ఇందాకే. సో అందరికీ కూడా కామన్ మెస్ అంట. అండ్ ఈరోజు మరి బెస్ట్ ఫుడ్ అంటున్నారు. వెళ్ళి చూద్దాం అసలు ఫుడ్ ఎలా ఉంది. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు, ఎప్పుడూ పెట్టుకోను. సో వెళ్ళి ఒకసారి టేస్ట్ చేద్దాం ఏముంది ఎలా ఉంది అన్నది. ఓకే సో లెట్స్ హెడ్ ఆన్ టు మెస్ గైస్. సో ఫైనలీ మెస్ ఏరియాకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా ఆల్రెడీ స్టూడెంట్స్ అక్కడ టేబుల్స్ అన్ని కూర్చొని తింటున్నారు. అండ్ మనకి అక్కడ ఫుడ్ సర్వ్ అయితే చేస్తారనమాట. ఇదంతా చూస్తున్నారు కదా హాస్టల్ బయట నుంచి. అఫ్కోర్స్ రూమ్ టూర్ కూడా చేద్దాం. మనోడి రూమ్కి వెళ్దాం, అసలు ఎలా ఉంటుంది రూమ్, అది స్పేషియస్గా ఉంటుందా లేదా అని. చూస్తున్నారు కదా అన్ని హాస్టల్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే కామన్ కాబట్టి ఇక్కడికే వచ్చి అందరూ తింటారనమాట. కెపాసిటీ సీటింగ్ అది చాలా ఎక్కువే ఉంది. 500 పీపుల్ సైమిల్టేనియస్గా ఈజీగా తినొచ్చు. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ వాట్ ఈస్ ఇన్ ద మెనూ అండ్ ఎలా ఉంది ఫుడ్ టేస్ట్ క్వాలిటీ అండ్ ఆల్. సో అక్కడ మన మెస్ ఉందన్నమాట. చలో సో ఫైనలీ ఇక్కడ ఫుడ్ అయితే వేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా టొమాటో రైస్ ఉంది అండ్ చోలే భటూరే ఉంది అండ్ దాని తర్వాత మంచి స్వీట్ కూడా ఇస్తున్నారు అండ్ ఆల్సో మనకి కట్లెట్స్. ఇప్పుడు టేస్ట్ అయితే చేసి మనం చూద్దాం ఎలా ఉందని. ఓకే సో ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నా. మనోడు బెస్ట్ ఫుడ్ అంటున్నాడు కదా. పర్లే యాక్చువల్లీ కొంచెం స్పైసీ అంత లేదు కానీ నార్మల్ స్పైసీ. టొమాటో రైస్ అయితే బాగానే ఉంది. దాని తర్వాత చోలే భటూరే లెట్స్ హ్యావ్ ఇట్ అండ్ ఆల్సో సీ. బట్ ఎడిబుల్ అని చెప్తా, మరీ వర్స్ట్ అయితే లేదు, బాగానే ఉంది. ఓకే యా సో ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లంచ్ అయితే వాజ్ గుడ్ అని చెప్పొచ్చు, నాట్ దాట్ బ్యాడ్ అని, నాట్ దాట్ బెస్ట్ అని. అండ్ ఆల్సో ఇఫ్ అంటే పక్కనే ఒక చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉందన్నమాట. ఇన్ కేస్ ఎవరికైనా లంచ్ నచ్చకపోయినా ఏమైనా కొనుక్కోవడానికి యూ హ్యావ్ సమ్ చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ లాగా. అండ్ దిస్ ఇస్ ఆల్ ద స్టూడెంట్స్. ఇక్కడ అంటే అటువైపు మేము కూర్చున్నది అటువైపు, బట్ ఇటువైపు కూడా కూర్చోవచ్చు అనమాట. ఇట్స్ లైక్ ఐడెంటికల్. సో ఇప్పుడు మనం అయితే ఇంకా విల్ హెడ్ ఆన్ టు అవర్ రూమ్స్. ఓకే మనం వెళ్ళి హాస్టల్ రూమ్ ఎలా ఉంది ఏంటి అన్నది వెళ్ళి చూద్దాం. ఓకేనా చలో.